ఆపండి ఆపండి. ఇదిగో బాబు, ఖాళీ సిలిండర్ తీసుకో, నువ్వు నిండు సిలిండర్ ఇచ్చాయి. ఇప్పుడు నిండు సిలిండర్ లేదండి, వచ్చే వారం వస్తుంది. అయితే ఖాళీ సిలిండర్ కూడా వచ్చే వారమే తీసుకువెళ్ళు. అరే సిలిండర్స్ కి షార్టేజ్ వచ్చింది, ఖాళీ సిలిండర్ అయినా సరే నేను తీసుకెళ్తాను. లగాయితూ నా సిలిండర్ ఎక్కడికి వెళ్తున్నా? ఆగు మమ్మీ డాడీ, కాపాడండి. డాక్టర్ జట్కా, త్వరగా నన్ను పట్టుకోండి. ఓయ్ కసిటే, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అసలు పెట్రోల్ ఖర్చునదే లేకుండా ఎంత దూరమైనా సరే ఇలా వెళ్ళిపోవచ్చు కదా. లగాయత్తు భాషణ ఇవ్వకండి, ముందు నన్ను ఆపండి. దొర్లుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతాను. ముందు నన్ను ఆపండి, చెయ్యి పట్టుకోండి. కాపాడండి లగాయత్తు. అసలు విషయం ఇప్పుడైనా చెబుతావా కసిటే? నా గ్యాస్ సిలిండర్ ఖాళీ అయిపోయింది, వండుకోవడానికి కూడా ఏం లేదు. మమ్మీ, ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈ మాత్రానికి దిగులు పడతావు ఎందుకు మిత్రమా? నువ్వు నాతో పాటు రా. అసలు గ్యాస్ అవసరం లేకుండా వంట ఎలా చేయాలో నేను నీకు చూపిస్తాను. లగాయితో అరే కసిటిరామ్, నా ప్రాణమిత్రుడా, నీకు ఆకలిస్తూ ఉంటుంటుంది, వచ్చి వీటిని ఆరగించు. లగాయితూ, ఈ పచ్చి వంటకాలు తినడానికి మీరే కరెక్ట్ గా ఉంటారు. ఏమిటి పెద్దన్నయ్య, ఏమిటి పార్టీ హడావిడి జరుగుతోంది? అరే మోటు, నా ప్రాణమిత్రుడా, నేను క్యాప్సూల్ తయారు చేశాను. ఆ క్యాప్సూల్ వేసుకుంటే కసిటేరామ్ నోట్లో నుంచి మంటలు బయటకు వస్తాయి. ఇదిగో సరిగ్గా ఈ డైనోసార్ నోట్లో నుంచి వచ్చినట్టుగా. లగాయితూ, ఆ క్యాప్సూల్ నాకు త్వరగా ఇవ్వండి. వేడి వేడి సమోసాలు తినకుండా ఇక నేను ఆగలేను. పెద్దన్నయ్య, నాకు సమోసాలు తినాలని చాలా ఆరాటంగా ఉంది. ఏది ఆ క్యాప్సూల్ నాకు కూడా ఇవ్వు. మిత్రమా, తయారు చేసింది ఒకే క్యాప్సూల్, కావాలంటే నువ్వే తీసుకో. మోటు ఆగు, వద్దు. అరే, తినడానికి ఎందుకంత ఆరాటపడిపోతావు? నీకు ముందే తెలుసు కదా డాక్టర్ జట్కా మందు ప్రభావం ఎలా ఉంటుందో. అందరూ పక్కకు తప్పుకోండి. ఇప్పుడు ఈ డ్రాగన్ భగభగా మండే మంటల్ని విడుదల చేస్తాడు. అరే బల్లే బల్లే, బల్లే బల్లే, నా రోగుల మీద ఒట్టేసి చెప్తున్నాను, ఈ రోజు నుంచి ఎవరికి కిరోసిన్ అవసరం ఉండదు, గ్యాస్ అవసరం ఉండదు. ఒక్క క్యాప్సూల్ వేసుకుంటే ఫ్రీగా వంట చేసేసుకోవచ్చు. ఐ యామ్ జీనియస్, ఐ యామ్ జీనియస్. థ్యాంక్ యూ పెద్దన్నయ్య, థ్యాంక్ యూ. లగాయితూ, ఎంత పని చేసావు మోటు? సారీ చెప్పాను కదా, సారీ సారీ సారీ. మనందరం ఖాళీ బూడిదవ్వడానికి ముందే ఇక్కడి నుంచి పారిపోదాం, పదండి. ఇక మనం కష్టపడిపోయి వంటలు వండే అక్కర్లేదు. ఒక్కసారి ఉఫ్ అని ఊదానంటే వంటలు రెడీ అయిపోతాయి. ఇదిగో టీ కొట్టు బాబాయ్, 10-20 సమోసాలు తెచ్చేవు. ఆరు బేరం వచ్చేసింది. ఈ రోజు వీళ్లకు ఒక్క సమోసా కూడా ఇవ్వను. మోటు, ఈ రోజు గ్యాస్ ఖాళీ అయిపోయింది, అందుకే ఈ రోజు సమోసాలు చేయలేదు. సారీ. నీకు సమోసాలు పెట్టాలని నాకు ఎంతో ఆశగానే ఉంది, కానీ ఏం చేయను. నూనెలో వేయించని సమోసాల్ని నేను నీకు ఎలా పెట్టగలను చెప్పు. ఏంటిది? అరే నేను కలగంటున్నాను, నేను కలగంటున్నాను, నేను కలగంటున్నాను. నువ్వేమీ కలలు కనడం లేదు టీకొట్టు బాబాయ్. మోటు ఇప్పుడు డ్రాగన్ లాగా నోట్లోంచి మంటల్ని రప్పించగలడు. థ్యాంక్ యూ టీకొట్టు బాబాయ్, థ్యాంక్ యూ.
నన్ను కాల్ చేస్తారా మోటు నా జీవితంలో మంటలు రేపాడు. ఇప్పుడు వీడి జీవితాన్ని నేను చీకటి చేసేస్తాను. వైపోయావు. జాన్ మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నీ జీవితం మంటల పాలైపోతుంది. ఈ రోజు ఎవరిని చూసి నేను భయపడదలుచుకోలేదు. వాళ్ళని కొట్టండి, చితక్ కొట్టండి. ఓకే మోటు, ఓవర్ టు యూ. మమ్మీ, డాడీ, బెదరో, సిస్టరో, మంట పెట్టాలని నేను వస్తే నేనే బూడిదైపోయాను. మోటు మీద పగ సాధించడం ఇంత కష్టమైపోయిందేంటి? అద్భుతం బాస్, అద్భుతం, భలే కవిత చెప్పారు. ఓరి నీ పొగడ్తలు తగలయ్యా. నీ పొగడ్తల్ని కట్టిపెట్టి ముందు పరిగెట్రా. త్వరగా పరిగెట్టండి. సారీ సారీ, ఐఎమ్ సారీ. తప్పు చేశాను, నన్ను క్షమించు. నువ్వు పెద్ద బాక్సర్ అవుతావని నాన్నగారు అంటూ ఉండేవారు. మా తాతగారు కూడా అంటుండేవారు పెద్ద బాక్సర్ అవుతావని. మోటు తల దించుకున్నాడు, ఏమీ మాట్లాడకు. హలో మోటు పత్రు, ఇగో ఈ ఫ్రూట్స్ తినండి. థ్యాంక్ యూ. నా తరపు నుంచి, ఇంకా మోటు తరపు నుంచి కూడా. ఏ మోటు నోరేమన్నా పడిపోయిందా? అతను థ్యాంక్స్ చెప్పలేడా? మర్యాదగా థ్యాంక్స్ చెప్పు. సారీ సారీ బాక్సర్ అన్నయ్య, సారీ. కాపాడండి. ఈ మంటలు ప్రమాదకరంగా ఉన్నాయి, రాకుండా చేయాలి. త్వరగా నీ కడుపులో ఉన్న మంటల్ని ఆర్పేసేయ్. నోరు తెరు. నువ్వు మాట్లాడకుండా నిద్రపో, ఉదయాన్నే జట్కా దగ్గరకు వెళదాం. మోటు లే, నిద్రలే, త్వరగా. ఫైర్ ఫైర్. మోటు, ఇల్లంతా మంటలు, ఇల్లు తగలబడిపోతుంది. లే, త్వరగా త్వరగా లే, ఇల్లంతా మంటలు. ఏం జరిగింది పత్రు? ఇది అయ్యింది. బయటికెళ్ళు, బయటికెళ్ళి నిద్రపో. నువ్వు లోపలుంటే ఇల్లంతా తగలబడిపోతుంది. తెల్లవారి వరకు లోపలికి రావద్దు. మోటు, ఇటువైపు నుంచి కొంతమంది పారిపోతూ వెళ్లారు. నువ్వు వాళ్ళని చూసావా? వాళ్ళు బ్యాంకు దోచుకుని పారిపోయారు. వాళ్ళు ఏ రంగు బట్టలు వేసుకున్నారు? వాళ్ళ దగ్గర ఏమేం ఆయుధాలు ఉన్నాయి? త్వరగా చెప్పు, లేదంటే వాళ్ళు తప్పించుకు పారిపోతారు. చింగం గారు, ఈ రోజు తనని నోరు తెరిపించకండి. ఈ రోజు తను నోరు తెరవడు. నేను పెద్ద పెద్ద వాళ్ళ నోళ్లే తెరిపించాను. ఆఫ్టర్ ఆల్ మోటు ఎంత? 3 లెక్క పెడతారు. నోరు తెరవకపోతే జైలుకు వెళ్తావు. వద్దు సార్, వద్దు, జైలుకి వద్దు. అమ్మా, ఏమిటిది ఏమిటిది? ఇది కలయా నిజమా? నిజమా కళ? ఏమిటిది? డాక్టర్ జట్కా, మోటుని ముందు ఈ పరిస్థితి నుంచి తప్పించండి. ఇల్లంతా తగలబడిపోయింది, నేను తగలబడిపోయాను. చింగం గారు, జాను, టీకొడు బాబాయ్ ఒక్కరు కూడా మిగలలేదు. అరే మోటు, నా మిత్రుడా, నా సహోదరుడా, ఆ క్యాప్సిల్ ప్రభావం తగ్గాలంటే కనీసం 2 వారాలు పడుతుంది. అయితే ఆ 2 వారాల గడువు పూర్తయ్యేంత వరకు నువ్వు నాతోనే ఉండాలి. మోటు ఆగు, అక్కడే ఆగు. 2 వారాల వరకు నువ్వు ఇలాగే ఉండాలంటే మనం డబ్బు సంపాదించుకోవచ్చు కదా. డబ్బులా? ఎలా సంపాదించవచ్చు?
రండి రండి, మీ ఇంట్లో వంట గ్యాస్ని ఆదా చేసుకోండి. గ్యాస్ ఆదా అంటే డబ్బు ఆదాయే. తక్కువ డబ్బుతో ఎక్కువ వంట చేయండి. రండి రండి. మీరు చాలా బాగా సమాజ సేవ చేస్తున్నారు. థ్యాంక్ యూ. కానీ మీ మిత్రుడు మోటు కనిపించడం లేదు. తను ఎక్కడున్నాడు? అనవసరంగా కోప్పడద్దు మోటు. ఈ మంటల సాయంతో మనం చాలా డబ్బు సంపాదిస్తున్నాం తెలుసా? మోటు, జాన్ బ్యాంకు దోచుకుని పారిపోయాడు. వెంటనే అతన్ని వెంబడించు. బ్యాంకు డబ్బు ఎలాగైనా వెనక్కి తీసుకురావాలి. ఓకే సార్. ఏయ్! ఏం చేస్తున్నావు మోటు? అయ్యమ్మా, ఇలా నా చుట్టూ ఎందుకు ప్రదక్షిణలు చేస్తున్నావు? అరే, ఎటు పరిగెత్తాలో చెప్పకుండా పరిగెత్తమంటే యాడికి పరిగెత్తను? జాన్ ఎటు వెళ్ళాడో చెప్పండి. వాడు అడవిలోకి పారిపోయాడు. ఓకే సార్. బాయ్. జాన్ అవుతాడు డాన్. ఈ జాన్ అవుతాడు డాన్. జాన్ అవుతాడు డాన్. ఇక నేను ధనవంతుడిని అయిపోయాను. నాకు అడ్డే లేదు. బాస్, కవిత అయితే బాగుంది, కానీ బాస్ మీరు ఎప్పుడు అంటుంటారు కదా నన్ను ఆపేది ఎవరు అని. అలా అన్నప్పుడల్లా మోటు ఏదో ఒక వైపు నుంచి వస్తూనే ఉన్నాడు. ఇంకోసారి వాడి పేరు నా ముందెత్తకో. అలాంటి వాళ్ళ పేరు చెప్తే వెంటనే ప్రత్యక్షం అవుతారని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. జాన్, మర్యాదగా దొంగిలించిన డబ్బంతా నా చేతికి ఇవ్వు జాన్. లేదంటే గుండు రామకీర్తన పాడించి వీపు విమానం మొత్తం మోగిస్తాను. నువ్వు రామకీర్తన పాడించుకో, విమానం మోత మోగించుకో, ఒక్క పైసా కూడా ఇవ్వను. అయినా ఇక్కడ మేము ముగ్గురున్నాం. నువ్వు ఒక్కడివి ఏం చేయగలవు? ఓ, ముగ్గురున్నారా? అయితే సరే, నేను ఒక్కడనే మీ ముగ్గురు సంగతి తేల్చేస్తాను. ఈ మోటు బెడత వదిలించుకోవడానికి ఏదో ఒక మార్గం ఉండాలి కదా. మోటుకి సమోసాలు తింటే ఎక్కడ లేని బలం వచ్చేస్తుంది. కాబట్టి సమోసాలు అమ్మే వాళ్ళందరినీ కిడ్నాప్ చేయండి. అప్పుడు తను మనల్ని ఏమీ చేయలేడు. నువ్వు ఒక్క ఐడియా అయినా తెలివితేటలతో ఇవ్వగలవా? నా దగ్గర ఒక అద్భుతమైన ఐడియా ఉంది. సమోసాలు తింటం వల్లే మోటుకి అంత శక్తి వస్తోంది. అందుకే సమోసాలు చేసే వాళ్ళందరినీ కిడ్నాప్ చేయండి. అప్పుడు ఎలా ఫైట్ చేస్తాడో నేను చూస్తాను. అరే, అరే, దొరికింది. అరే, ఎవరు మీరు? నన్ను వదలండి. నేనేం దొంగతనం చేయలేదు. అయ్యో, నన్ను వదిలేయండి. మొత్తానికి జాన్ దొంగిలించిన డబ్బంతా పట్టుకుని చెంగం గారికి అప్పగించి వస్తున్నాను. ఈ టీ కొట్టు బాబాయ్ కనపడ్డే? హలో, ఏంటి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా? చింగం గారు ఫోన్ చేశారు. ఊళ్ళో సమోసాలు తయారు చేసే వాళ్ళందరూ మాయమైపోతున్నారట. జానే వాళ్ళందరినీ కిడ్నాప్ చేశాడు. టీ కొట్టు బాబాయ్ని ఎలాగైనా సరే మనం రక్షించాలి. టీ కొట్టు బాబాయ్ని కూడా ప్లాన్ ప్రకారమే తీసుకువెళ్ళుంటారు. చూడు, ఉన్న చోటనే మాయమైపోయాడు. మోటో, ఈ రోజు ప్రకృతి వికృతంగా ఉంది. హీరోలా ఫీల్ అయ్యే మోటుని అంతం చేయడానికి వచ్చాడు ఒక జీరో. అయ్యా, అమ్మా, నాన్న, కాపాడండి. అయ్యో, పెద్దన్నయ్య, కాపాడండి. అయ్యో, మర్యాదగా నా స్నేహితుడిని వదులు, లేదంటే డాక్టర్ జట్కా నిన్ను వదలడు. అయ్యో,
సుమో మర్యాదగా డాక్టర్ జట్కాని వదులు. మా గసీటి రాముకు కోపం వచ్చిందంటే నీ షేపులే మారిపోతాయి. లగాయతు నా 20 ఏళ్ళ అనుభవంలో ఎప్పుడు నా కోపమే రాలేదు. ఇతని మాటలేం పట్టించుకోకండి. మీరు మోటోను గనక వదలలేదంటే అతులుకి చాలా కోపం వచ్చేస్తుంది. మోటు, ఇలా అందరం వాడి చేతిలో ఎంతసేపు దెబ్బలు తింటూ కూర్చుంటాం. పదండి, అందరం కలిసి వాడి అంతు తేలుద్దాం. ఐకమత్యమే మహాబలం. మోటు, ఏదైనా చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సర్జీ. ఇన్స్పెక్టర్ చింగం గారి దగ్గరికి వెళదాం, పదండి. అయ్యమ్మా, చంపేశారు, నన్ను చంపేశారు. ఎందుకు గాల్లోంచి వచ్చి పడ్డారు? ఎందుకు నా మీదే పడ్డారు? ఒక రకంగా మంచిదేలే, మీరంతా వచ్చారు. జాన్ సమోసాలు చేసేవాడిని ఎక్కడ దాచిపెట్టాడో నాకు తెలిసిపోయింది. నాతో రండి. ద నేమ్ ఈస్ చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. మొత్తానికి చిక్కేరు నా వల్ల. ఇక మీరు తప్పించుకోలేరు. నా సుమో పైల్వాన్ మిమ్మల్ని అందరినీ చిత కొట్టేస్తాడు. నా ముందుకు ఎవరైనా వచ్చి వంగండి, ప్లీజ్ వంగండి. నన్ను కూడా చెంపదెబ్బ కొట్టనివ్వండి. అందరూ మర్యాదగా ఆగండి. ముందు అయ్యమ్మా, Hands up! Hands up!
నేను హ్యాండ్స్ అప్ అన్నాను. ఓకే హ్యాండ్స్ అప్. కబడ్డీ. హ్యాండ్స్ అప్, హ్యాండ్స్ అప్, హ్యాండ్స్ అప్ అని చెప్పాను కదా. నాకు పిచ్చ కోపం వస్తుంది. ఇదిగో మోటు సమోసాలు. ఆ మోటు సమోసా తినకుండా ఎలాగైనా ఆపు. సువాసన, సమోసా, సమోసాలు 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 సమోసాలు. ఇప్పుడు రారా బండోడా, తేల్చేసుకుందాం. నువ్వెంత గొప్ప పహిల్వానమైనా నే సిద్ధం, రా కొట్టేసుకుందాం. నీతో పాటు గాల్లో ఎగురుకుంటూ మేము ఎక్కడికి వచ్చాం బాబు? ఇంపాసిబుల్. ఇది నేను నమ్మలేకపోతున్నాను. మనం జపాన్ లో ఉన్నాం, ఇండియాలో దెబ్బలు తిన్నాం, ఎగురుకుంటూ జపాన్ లో వచ్చి పడ్డాం. నో.